అది పిలుపా వాళ్ళు పిలువు. అల్లుడు గారు నేనంటే అంత ఎగతాళిగా ఉందన్నమాట. ఎంత మాట ఎంత మాట, మిమ్మల్ని ఎగతాళి చేస్తానా? కాకపోతే ఏమిటమ్మా, కూతురు లేకుండా అల్లుడేమిటి? అలంకారానిక అత్తగారిని చూస్తూ కూర్చోడానిక? ఆ సుశీలను వెతికి తీసుకొస్తాను, 200 పట్టుకుని ఆ దేవయ్య అదే పోతా. అంతూ పంతులేదు పిల్లలు పిల్లవా డబ్బుకు డబ్బులు పోయా. ఏం చేయమంటారు చెప్పండి బాబు. వెతకడానికి వెళ్ళిన మా దేవయ్య ఇంకా రాలేదు. సుశీల కనిపించగానే కాళ్ళు చేతులు కట్టి తెచ్చి మీ వాకిట్లో పారేసి నా పీడ విరగడ చేసుకుంటాను. నువ్వు విరగడ చేసుకోవడానికి అదే విరగడ చేసుకుని పోయింది. ఏ నూతులోనో గోతులోనో పడి మన అందరి శని వదిలించుకుపోయింది. ఇదొక ఎత్త. ఈ పప్పులే నా దగ్గర ఉడకవు. పెళ్లి కూతురు లేకుండానే పెళ్లికి బోల్డంత డబ్బు నా చేత ఖర్చు పెట్టించారు. అదంతా ఇప్పుడు ఎవరించుకునేటట్టు? ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, వారం రోజుల్లోగా సుశీల ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నాకు అప్పగించారా సరే, లేదా ఇదిగో నీ 2వ కూతురు, దీన్ని ఎత్తుగా పెళ్లి చేసుకుంటాను. నీ ముసలి ముఖానికి నేను కావాల్సి వచ్చానా? తిట్టు తిట్టు. నీ సంగతి అట్లా ఇంత తెలుసకపోతే నాకు లింగరాదు కాదు. చూడమ్మా చచ్చినాడు, వాడిని నేను చేసుకోను. ఇదిగో నేను ఇప్పుడే నూతులు దూకి తెస్తాను, తర్వాత మీరు అంతా ఏడుస్తారు. ఎందుకమ్మా నూతులు దూకాలి? మీ నాన్నను పట్టుకున్నప్పుడు నేను దూకి చావాలి. ఎందుకే దూకటం? ఆ నూతులో నన్నే తెలిసి వస్తే ఈ ఇంటి పేరు అదిపోతుంది. అయ్యో రాణి, ఎంత పని చేస్తావే తల్లి? అదిగో అమ్మ చీర. అయ్యో ఎక్కడో ఎవరెక్కడ? అయ్యో ఏమిటా కేకలు? ఇంకెవుతాయా? రాణి నూతులో దూకింది. అయ్యో తల్లి, ఆ ముసలాడికి పెళ్లి చేస్తానప్పుడు అన్నంత పని చేస్తావే తల్లి. అయ్యో చూస్తావయ్యా, నూతులో దూకు. చాలే ఊరుకో. ఎప్పుడు నా మీద పడి ఏడవటమే. ఇద్దరిని పొట్టాలు పెట్టుకున్నావు, ఇక మిగిలింది మన ఇద్దరం. రా, ఇద్దరం కట్టగట్టుకుని దూకుదాం రా. అయ్యో సమయానికి దేవాయి కూడా లేడే. వచ్చావా? ఏమిటి? మన రాణి నూతులో దూకింది. ఎందుకు? ఎందుకని శాస్త్రం త్వరగా తీరా. నాకు భయం. నాయన నువ్వేనా రక్షిస్తు నాయన. ఓ రక్షిస్తా. త్వరగా బయటికి నాయన. తప్పండి తప్పండి తప్పండి. హనుమాన్ మనవాడు వీరుడు. ఇంకా బయటికి రాడే? ఆ స్పీడ్కి పాతాళాన్ని పోయింటాడు. వస్తాడు. చీరతో వచ్చింది మరి రాణి ఏది? అవును, రాణి ఏది? బ్రదర్ రాణి. రాణియా? తెస్తానుందో. అమ్మా ఏమిటే గొడవ? అమ్మా నా తల్లి, నువ్వు ఎక్కడున్నావు అమ్మా? దేవయ్యా ఎప్పుడొచ్చావు? అక్కయ్య కనపడిందా? ఆ అక్కయ్య కనపడకపోతేనే మోహన్ తీసుకొచ్చా. నువ్వు బాగా ఆవిలో పడ్డావని చెప్తే వెంటనే దూకించాడు. నాకోసమే? అవునమ్మా, దరకా ముందు చూసుకోకుండా అమ్మా అంతా బావులో దూకేశాడు. నువ్వంటే అంత ఇది అల్లుడి గారికి. బ్రదర్ రండి, రాణి వచ్చేసింది పైకి. రండి అక్కయ్య, గట్టిగా పట్టుకోండి.
నాయన అనవసరంగా నీకు శ్రమించాం. పిల్ల ఇంట్లోనే ఉంది, వెళ్ళి బట్టలు మార్చుకుందాం. పదండి. అవును రే, సుశీల్ని ఎత్తుకురమ్మంటే మోహాన్ని తీసుకొచ్చావేమిటి? అదంతా ఒక పెద్ద కథకయ్యా. లోపలిగా చెప్తారు. ఓహో, మీరు ఇక్కడున్నారా? అవునాయన, ఇక్కడే ఉన్నాను. ఇంతకీ అది కనపడిందా? ఓ, కనపడిందిగా. కులాసాగా ఉందే నాయన. ఓ, ఫస్ట్ గా ఉంది, గంతులేస్తా ఉంది. ఎంత చల్లని కబురు చెప్పావు నాయన. ఎక్కడుందో ఒకసారి నా కళ్ళకు చూపించు. చూస్తారా? అవును నాయన. ఆ తర్వాత మోహన్కు నచ్చ చెప్పి, సుశీల ఎందుకయ్యా, రాణి చక్కని చుక్క, బాగా డాన్స్ చేస్తుంది, పాడుతుంది అని అతని మనసు మార్చి వెంట పెట్టుకుని తీసుకొచ్చా. ఒరే తమ్ముడు, ఏమో అనుకున్నాను గాని నువ్వు ఆ సర్జుడురా, నీ రుణం ఎలా తీర్చుకుంటానో ఏమో. దేవుడు, ఏమిటిరా మోహన్ అలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అదో మాదిరిగా ఉన్నాడు రా. ఓహో, అదే, అంతా మన తెలివి. అతనికి పెద్ద లెక్చర్ ఇచ్చి మనసుతో పాటు మనిషిని కూడా పూర్తిగా మార్చి తీసుకొచ్చా. ఏం మార్చావో ఏం. ఇదివరకు మర్యాదగా మాట్లాడేవాడు, ఇప్పుడు సుశీల కనిపించిందా అని అడిగితే కప్పను చూపిస్తున్నాడు. చూపిస్తున్నాడు కప్పను. సుశాకయ్య, అర్థమైందా సుశీల్ అంటే అతనికి ఎంత అసహ్యమో? అవునవును, వాడంత కష్టపడి ఆయన్ని తీసుకొస్తే మళ్ళీ నువ్వు అబ్బాయితో సుశీల ముచ్చట్లాడుతున్నావా? నువ్వే పని చేసినా ఇంతేగా. అక్కయ్య, అతని మనసు మారకముందే మంచి ముహూర్తం చూసి మన రాణినిచ్చి పెళ్లి చేసేద్దాం. అల్లుడు గారు నవ్వారేస్తున్నారే. ఆడేస్తున్నాగా. బ్రదర్, మీతో ఒక మాట మాట్లాడాలి. మాట్లాడు. మా రాణి అంటే నీకు ఇష్టమేగా? ఇష్టమేగా. అయితే మంచి ముహూర్తం నుంచి పెళ్లి చేసేద్దాం. చేతులు మారేద్దాం. శీఘ్రం పదక్క పద. అలవాటు అలవాటు.